మాచర్ల టౌన్లో పల్స్ పోలియో కేంద్రం ప్రారంభం. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన యాగంటి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని మాచర్ల పట్టణంలో యాగంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా యాగంటి మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు ప్రతి ఒక్క చిన్నారి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలని సూచించారు. కేవలం 2 పోలియో చుక్కలు చిన్నారుల్లో వచ్చే అంగవైకల్యాన్ని నివారిస్తాయని, జీవితాంతం పోలియో నుంచి రక్షణ కల్పిస్తాయని ఆయన తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావాలంటే తల్లిదండ్రుల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి ప్రతి చిన్నారి పోలియో చుక్కలు వేయించుకునేలా అందరూ బాధ్యతగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు బండ్ల బ్రహ్మం, చందుగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి బండ్ల శ్రీను, ఆరోగ్య సిబ్బంది రాయపాటి రాజ్కుమార్, హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాసరావు, కుమారి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా మాచర్ల పట్టణాన్ని పూర్తిగా పోలియో రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మన మాచర్ల పట్టణంలో 15వ వార్డులో మరి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రాజ్కుమార్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, కుమారి గారు, అలాగే మరి పార్టీ నాయకులు చందు గారు, బండ శ్రీనివాస్ గారికి, బండ బ్రహ్మం గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మాచర్ల పట్టణంలో మరి పల్స్ పోలియో డ్రాప్స్ క్యాంపులు నిర్వహించడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ వారి ద్వారా. మరి ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లలకి 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా సంవత్సరానికి 2 సార్లు ఈ పల్స్ పోలియో డ్రాప్స్ తప్పకుండా ఏర్పించాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పటికే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా కూడా పల్స్ పోలియో కార్యక్రమం ఒకే రోజు నిర్వహించడం వల్ల దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పల్స్ మరి పోలియో వచ్చే వైరస్ని నిర్మూలన చేయడం జరిగింది. ఇప్పటికే భారతదేశంలో ఎక్కడ ఆ పోలియో మహమ్మారి లేకుండా పోయింది. ఇది కేవలం ప్రభుత్వాలు ముందస్తు చర్యల్లో భాగంగా తీసుకున్న ఈ పల్స్ పోలియో డ్రాప్స్ చేసే పిల్లలకి మరి ఈ మలేరియా వ్యాధిని మహమ్మారిని మరి భారతదేశం నుంచి పాల్గొనడం జరిగింది. అందుకే రాబోయే రోజులు కూడా తల్లిదండ్రులంతా కూడా తప్పకుండా 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా సంవత్సరానికి 2 సార్లు ఈ డ్రాప్స్ చేసి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటాను. అలాగే డ్రాప్స్ చేయించడమే కాకుండా మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని మరి ఎలాంటి బ్యాక్టీరియా వైరస్ మన పరిసరాల్లో లేకుండా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.